నీవయ్యా, స్తోత్రాలయ్యా, నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దిన మన టీఎల్సీ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తులైనటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించడి. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు శ్రేష్టమైనటువంటి ఆత్మీయమైనటువంటి తలంపుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ భాగంలో మనం గమనిస్తే మొదటి తలంపు ఏంటంటే, ఆశీర్వాదమునకు వారసులకుటూ మీరు పిలువబడ్డారు అంటున్నాడు. మనల్ని ఆశీర్వాదాలకు వారసులుగా చేయటానికి నిన్ను నన్ను ప్రభు పిలిచాడు. ఈ 2025వ సంవత్సరంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానాలకు వారసులుగా చేయటానికి, అనేకమైనటువంటి దేవుని మేలులకు మనల్ని వారసులుగా చేయటానికి, భూ సంబంధమైన పరసంబంధమైన అనేకమైనటువంటి ఆశీర్వాదాలకి వారసులుగా చేయటానికే ప్రభు మనకి ఈ ఆరోగ్యాన్ని, ఈ ఆయుష్ను, అనుకూల పరిస్థితులు దేవుడు అనుగ్రహించాడు. ఈ ఉదయం ఎంత ధన్యుడు, ఎంత ధన్యురాలు. భూమి మీద ఉన్నటువంటి మన అనుకున్నటువంటి వారు మనల్ని ఏ స్వాస్థ్యానికి వారసులుగా చేయకపోవచ్చు. న్యాయబద్ధంగా మనం పొందవలసినటువంటివి కూడా మనకి ఇవ్వకుండా ఈ సమాజం మనల్ని మరి మోసం చేయొచ్చు. మన అనుకున్న వారే మనకు చెందవలసినవి, మనకు రావాల్సినటువంటివి వారు ఇవ్వకుండా మనకు అన్యాయం చేయొచ్చు. కానీ మనల్ని మన ప్రభువు మాత్రం ఆశీర్వాదాలకు వారసులుగా చేయటానికి, మనల్ని ఆ విధమైనటువంటి స్థితిని, ఆ విధమైనటువంటి ఘనతను, ఆ విధమైనటువంటి కీర్తిని, ఆ విధమైనటువంటి మేళ్లను మన జీవితాల్లో చేయటానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రభు మన పట్ల ఒక గొప్ప ఉన్నతమైనటువంటి ప్రణాళిక, ఉద్దేశం కలిగి ఉన్నాడనేటువంటిది ఈ మొదటి ఈ అనుభవం ద్వారా మనం అంగీకరించాల్సినటువంటి వారు. రెండవ తలంపు, కీడుకి ప్రతి కీడును, దూషణకు ప్రతి దూషణ. నీకు కీడు చేసిన వారికి నువ్వు కీడు చేయొద్దు. పోనీ దేవుడే చూసుకుంటాడు. ఎందుకంటే మన పక్షాన మన ప్రభు ఉన్నాడు, మనతో మన ప్రభు ఉన్నాడు. మన ప్రభు అన్నిటిని ఎరిగినవాడు, అన్నిటిని చూస్తున్నాడు. మనకి ఎవరైనా కీడు తలపెట్టినా మనం ఎందుకు వారికి కీడు తలపెట్టి మన ప్రాణాలకు ఎందుకు ఆయాసం తెచ్చుకోవటం, మన ప్రభువుకి ఎందుకు దుఃఖాన్ని, అవమానం కలిగించటం? ప్రభు అంటున్నాడు, కీడుకి ప్రతి కీడు చేయొద్దు, దూషణకు ప్రతి దూషణ చేయొద్దు. ఎవరైనా నిన్ను దూషించినా, ఎవరైనా నిన్ను విమర్శించినా, ఎవరైనా నీ మీద దుష్ప్రచారం చేసినా నీవు వారిని గురించి దుష్ప్రచారం చేయొద్దు, వారిని దూషించొద్దు, వారిని నీవు బాధించొద్దు. కానీ ఫోన్లే నీవు విని సంతోషించు. నిన్ను దూషించారు అంటే, నీ మీద దుష్ప్రచారం చేశారంటే నీలో టాలెంట్ ఉంది కాబట్టి, నీవు అన్ని విషయాల్లో యోగ్యుడువు, యోగ్యురాలు కాబట్టి నిన్ను చూసి వారవలేకపోవచ్చు. నీ ఎదుగుదల చూసి, నీ అభివృద్ధిని చూసి, నీ టాలెంట్ని చూసి వారు తట్టుకోలేక, వారు ఓర్చుకోలేక ఒకవేళ నిన్ను దూషిస్తున్నారేమో, నీ మీద చెడ్డగా దుష్ప్రచారం చేస్తున్నారేమో. అవన్నీ కూడా దేవుడు చూసుకుంటాడు. దేవుడు అక్కడ జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, వారిని దీవించమంటున్నాడు. వారిని కీడుకు నువ్వు ప్రతి కీడు చేయొద్దు, దూషణకు ప్రతి దూషణ చేయొద్దు, కానీ వారిని దీవించు. ఓన్లే వారు బాగుండాలి, వారి కుటుంబం బాగుండాలి, వారి బిడ్డలు బాగుండాలి, వారు ప్రయోజకులు కావాలి, వారు అభివృద్ధి చెందాలి, వారి దేవుడు వారిని దీవించాలి అని చెప్పేసి నీవు మంచి మనసుతో, మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా వారిని దీవించు. నీవు దీవిస్తే నీవు దీవించబడతావు. నీవు వారి మేలు కొడితే నీవు మేలు పొందుతావు. నీవు వారికి వారు అభివృద్ధి పరచబడాలని నువ్వు ఆశిస్తే ప్రభు నిన్ను, నీ బిడ్డలు, నీ కుటుంబాన్ని అభివృద్ధి పరుస్తాడు, ఆస్వాదిస్తాడు. అట్టి రీతిగా ప్రభు ఈ మాటలు ఈ ఉదయకాల సమయంలో మనందరి జీవితంలో దేవుడు స్థిరపరిచి మనల్ని ఆశీర్వాదాలకు వారసులుగా చేస్తూ దీవించేటువంటి ఆ గొప్ప మనసును, ఆధిక్యతను
ప్రభు నిత్యం మనకి అనుగ్రహిస్తూ మహిమ పొందునుగాక. ఆమేన్. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు పాప నందుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసినట్లుగానే 65వ సంకీర్తన 11వ వచనంలో దేవుడు జ్ఞాపకం చేసినట్లుగా సంవత్సరమున దయాకిరీటం నీకు నేను ధరింపజేసి నీ జాడల సారం ఎదజలను అని జ్ఞాపకం చేసినట్లుగా మరి నందును దేవుడు అనేకమైనటువంటి దయాకిరీటాలతో దేవుడు ఆస్వాదించి తన మెడిసిన్ చదువుతంలో దేవుడు ఉన్నతమైనటువంటి సంకల్పాన్ని జ్ఞానాన్ని మరి ఆశీర్వాదాలకు వారసురాలుగా దేవుడు నందును దీవిస్తూ వారి యొక్క తల్లి గారిని ప్రొఫెసర్ సుజాత గారిని వారి యొక్క కుటుంబాన్ని దేవుడు అత్యధికంగా అభివృద్ధిపరచునుగాక. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడి తండ్రి, కృపగలిగిన ఆయన మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయం నాయన మీ ఉద్దేశాన్ని, మీ ప్రణాళిక, సంకల్పాన్ని ప్రభువా మీ వాక్యం చేత మాకు జ్ఞాపకం చేసి సూటిగా స్పష్టంగా మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. మమ్మల్ని ఆశీర్వాదములకు వారసులుగా చేయడానికి పిలిచానని మీరు జ్ఞాపకం చేశారు దేవా. అది మేము మర్చిపోయినాయన, అది మేము గ్రహించగా మేము గుర్తించుకున్న తండ్రి మా ప్రాణాలు ఆయాసపరుచుకుంటున్నాం, మేము ఆందోళన పడుతున్నాం, ఆవేదన చెందుతున్నాం ప్రభువా. ఈ ఆరోగ్యం, ఈ ఆయుష్ అనేటువంటిది నాయన మీ ఉద్దేశం, మీ ప్రణాళిక మా పట్ల మీరు మేలు చేయటానికి, మమ్మల్ని ఆస్వాదించడానికి, మమ్మల్ని అభివృద్ధిపరచడానికి, మమ్మల్ని వారసులుగా చేయటానికి ఇది మీ అనుగ్రహం అనేటువంటిది మేము గుర్తిరుగుతూ నా తండ్రి కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ చేయక దీవించేటువంటి వారుగా మమ్మల్ని అట్టి హృదయాన్ని, అట్టి మనస్సును ప్రభువా మా హృదయాలు స్థిరపరిచిన తండ్రి అయ్యా. మాకు నష్టాన్ని, కష్టాన్ని, నిట్టూర్పును, బాధను, మాకు ఆయాసాన్ని, మాకు ఆవేదన కలిగించిన వారిని దీవించేటువంటి మంచి హృదయాన్ని, ఆ గొప్ప మనస్సును ప్రభువా మేము ఎలవేళలా కలిగి ఉన్నట్టుకు మీ కృప మాకు అనుగ్రహించిన ఆయన ఓర్పును, సహనాన్ని నిరంతరం మాకు అనుగ్రహించి బలపరచండి. ఇది నాయన జన్మదినం జరుపుకున్నటువంటి దేవ నందుని మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి, ఇలాంటి జన్మదినాలు ఇంకనేక నీ కుమార్తె జరుపుకోవటానికి కృపద ఇచ్చాడు. తన నాయన మరి మెడిసిన్ చేస్తాను సహాయం చేయండి. సలోమానుకు, దానియేలుకి ఇచ్చిన మంచి జ్ఞానం ప్రియ బిడ్డకు అనుగ్రహించిన ఆయన ఉన్నతమైన భవిష్యత్తును బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మరి తల్లిగారిని ఆయన ప్రొఫెసర్ సుజాత గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రొఫెషన్లో మీరు తోడుగా ఉండండి. ఉన్నతమైనటువంటి మీ కృపను వారికి, వారి కుటుంబానికి అనుగ్రహించిన ఆయన ఆర్థికంగా, ఆత్మీయంగా వారి మీరు దీవించండి. పెద్ద వయసులో ఉన్నటువంటి వారి తల్లిగారు నాయన మరి నందు, వారి అమ్మమ్మ గారిని కూడా మీరు దీవించి మీ కృపలో బలపరచమని, ఈ ఉదయం నేను టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వాదాలకు వారసులుగా స్థిరపరిచిన ఆయన నిరంతరం నేను మీ కృపలో వర్ధిలింపచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్యా స్తోత్రం.